12 గుర్రాల బండి పోతాంది 12 గుర్రాల బండి పోతాంది బండిలో మేనత్త బిడ్డ పోతాంది మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతాంది 12 గుర్రాల బండి పోతాంది 12 గుర్రాల బండి పోతాంది బండిలో మేనత్త బిడ్డ పోతాంది అంటే బంగ్లెక్కి కూర్చుంటాడు ఇలా బంగ్లేంజ నూపితే బొంగుల వల్ల బొర్రుకున్న కిందికి రావు బా ఓ రావులు బా బావా ఏంద్ర తమ్ముడు గంత గరం కొద్ది గూత గరం కొద్ది కాదాక మీరం బుక్కినట్టు అవుతుంది నా పానం వెరికేనా ఎందుకు రా మరి ఎవరేమన్నారు తమ్ముడు తప్పైతే మరదలింటికి పోయి మందలి తవాక ఎవరో ఏమంటే మీ ఇంటికి వచ్చి నేందుకంట రాముల పైన జోలికి వచ్చి గాలికో కంపెనీలు పెట్టిపోయాడు ఈ కప్పమూతుడు మళ్ళీ తప్పు పని చేసిండ్రా ఏమన్నాడు నిన్ను నోట్లోకి వచ్చిన బుక్క కడుపులో పోకుండా అవుతుందాక చెప్తా గాని బాగా తమ్ముడు బయటికి రమ్మాను పిలుతాగురా ఇంట్లోనే అన్నాడు పిల్ల తల్లి అన్నట్టు ఓయ్ ఓయ్ ఒకసారి యువతలకి రా ఈ అశోక్ గారు ఏమో అన్నావట ఏంటిదే పూలచ్చి ఇప్పుడే గట్ల ఒరిగినా నిద్ర పెట్టకుండా కాకిరి పీకిరి వదులుతావు ఏం కావాలో చెప్పే గిట్ల కన్నంటుకుంటే వదలబడుతుంది బాలంతా అన్నట్టు బొద్ద కప్పుకొని మా వందువు గాని ఈ అశోక్ గారు అన్నట్టు ఏమన్నా చెప్పు ఆడవేమన్నా ఆడిపోరానే అత్తంటే పోతాంటే ఆట పట్టించేదందుకు గెరువిచ్చి పొమ్మన్నా కూడా అని తెరుగు అని నేను ఇగో గిసోని మాట్లాడితే పూటకు లేకుండా పోతే బా చెప్తానా మొన్న మా దగ్గరకు పోయి నువ్వేకుండా మాట్లాడిన సంగతి నాకు తెలియదు అనుకున్నావా ఎవరు చెప్పాలనుకున్నావా అగో నేనేం చెప్పినరా నువ్వు గమ్మతున్నావు కీకేసి పిలిస్తే కూర్చొని మాట్లాడినా నీ గురించి నేనెందుకు చెప్తారా అబ్బా సంసారి గట్ల కూర్చుండి వేసుండి లేకిన మాట్లాడినావు నాకు తెలిసింది ఇంతకసలు ఏం చెప్పిండట్రా అన్ని చెప్తానా గాని అసలు ముచ్చట చెప్తలేము మా బాబుతోని నీ కొడుకు చెడ దాక్కుండా చెడిపోతాడు ఇరుగ మళ్ళీ తిరుక్కుండా అరిగిపోతానని లేనిపో నూరు పోసినట్టాక నేను తిరుగు తీనకేంది ఐస్ గట్లగా అరుగు తీనకేంది అక్క ఇంటి ముంగట రేకులు ఉండే గాని సోకులు బాగుంటాయిందిరా నీకు ఆయన నేనేమన్నా లేనిపోని చెప్పినారా ఉన్నాయో ఉన్నాయో కంచేసుకొని తిన్నాయో అరే నేను మోహన్ బాయ్ 1,90,000 ఎత్తా నడవ నీకేనొచ్చింది అరే బామ్మాది నొచ్చింది గిచ్చిందంటే గచ్చు వినుకలు నొక్కితే బొచ్చు రాలే నోటికి ఎంత అంత మాట్లాడతానేంద్రా చిన్నంతరం పెద్దంతరం లేదా బాడుకోవు ఏం మాట్లాడతానవురా కడుపుకు అన్నం తింటలేవా మరి గాంజోలికి నువ్వెందుకు పోతాను బక్క తినుకుంటే ఇంట్లో వండబుద్ధి అయితలేదా షేరు మేసిందాన్ని ఇడిచిపెట్టి చూసిందాన్ని చెప్పుతోటి కొట్టిందట వెనకటికి నీయాల్సి ఇక కైరోని మాటలు పట్టుకొని నువ్వు కూడా నన్ను లంఘం చేస్తావానే పూలచ్చి నీకు ఎట్లా బుద్ధి అవుతుందా నన్ను నువ్వు చేసిన పనికి పంగలు ఆయది అని ఉండే గాని లంఘం చేసి ఊకుంటానా నీతో చక్కదనం లేదంటే ఇంకా మందిని పేర్నాల పెడతానా పెండ మూతాడా అయితే తీరా తమ్ముడు ఈ దిక్కుమాల్లో నీ లెక్కలు నీ తెలిసినాయి కదా సపడే కూకయిగా గట్ల కాదక్క ఎప్పుడైనా 50 మంది ఇచ్చేటోడు ఈయన చెప్పిన కాంచెల్లి పైసలు అడితే కైక్కోంటాను మా బాబు ఇప్పుడు నా నోరు కొట్టినాడుగా బావా మళ్ళీసారి ఇట్లా చేయకుండా చూసుకుంటా గాని ఇప్పుడైతే ఇంటికి పోరా ఏమనుకోకు సరే అక్క మళ్ళీ తాబాన దూపగడ్డ ఈ సాబేత సరే పోయేత్తక్క ఎన్నిసార్లు అనుకుండాలే మంచి మాటకే మంచో నేను అనవసరంగా నాకు పుల్ల పెట్టినా అనుకో గడ్డకరే పెడతా మరే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఇక అంతటి మాటలు పడ్డాక ఇంకా ఎద్దు నిలబడి చూసినట్టు ఎందుకు చూస్తాను నాడు ఇంట్లోకు ఇంట్లోకి పోయి ఏం చేయండి గుడ్లకు వచ్చిన కోడిని లేపి బాధట్లేదు అన్నట్టు మళ్ళీ ఇంట్లోకి పో అంటాను ఇప్పుడు నిద్ర పడుతుందా ఆయన ముంగట నా ఇజ్జత్ మానం తిత్తివి ఆయన మాటలు నమ్మబడుతుంది కట్టుకున్న మోని మాటలు నమ్ముతానవా నువ్వు మరి వాడు తింటే నీకేంది తిరుగుతా నీకేంది ఆయన గురించి వాళ్ళ అయ్యకి ఎందుకు చెప్పొచ్చినావు తొవ్వంటి పోతాంటే వాళ్ళ అయ్య నా కొడుకు ఏం పని చేస్తానంటే ఏం లేదు మామ తిని తాగుతానని ఏదో మాట వరుసకు చెప్పిన ఆయన ముండ కొడుకు మా ఇంటికి వచ్చి నీకు నాకు లొల్లు పుట్టి అన్నానే ఆయనకు అవసరమా నీ తొవ్వంటి పోతాంటే నన్ను అడగచ్చు కదా ఆడు కావాలనే చెప్తాను ఆయనకి ఆ అయ్యతో నేను చెప్పినా కదా నీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్తే నన్ను తిడతావని ఆయన బాధ నాకు తెలిసే ఆ ఖైరాన్ గురించి కొడుక నువ్వు మధ్యలో దొరకపోతావని సంగతి చెక్కపోతానా ఆయన ఈ నెల నా విన మంచిగా లేదే ఏదో అంటారు చూసినావా గాచారం మంచిగా లేకపోతాడట గోచరబ్బాయి కడతాడట అట్టి పనులు తిన్నా పనులు ఎరుగుతాయట దేని పోని అన్ని నా విన పుట్టిస్తారు బయటికి పోదామంటే భయం అవుతుంది ఇట్లా రావాలంటే అటు పోతలేను ఇట్లా రారంటే అటు పోతలేను ఎందుకంటే భయం అవుతుంది లేనిపోని అని చెప్తారు కదా నువ్వేమో ఇట్లా రుదామంటే లేదంటే అయిపోగా ఇవన్నీ జరుగునా రా బయటికి రా ఏం చేస్తానో అని అంటివి ఇప్పుడు ఆయన ముంగట నా ఇజ్జత్ ఇద్దివి
పొట్టు పొట్టు తిట్టింది రాముడు బాబు వెళ్ళమని ఆడ ఊరంతా చెప్తాడు. అప్పుడు నీకు కన్నసార్లు పడతాయి. ఇంక ఇంట్లోకి దా అంటారావా? సార్గాంటి పక్క జరు. నీకేం ఏర్పడుతుంది? నీకేమన్నా ఆపదత్త తెలుస్తుంది. నీ అబ్బా ఎప్పుడైనా గుర్తుంచుకో, నీళ్ళ మీద నడిచేటోడు ఎప్పుడైనా మునుగుతాడు, రోడ్డు మీద నడిచేటోడు ఎప్పుడైనా గమ్యం చేస్తారు. గుర్తుంచుకో బిడ్డ. బావా నువ్వుకున్నా అని సావత పని కూడా లేకుంటే అద్దతి అనుకుంటా అంటే గద్దెలెక్కి చూసుకుంటాను. ఇంకోసారి నా జోడి రాకుండా చేసేస్తాను. ఏందిరా అశోకు, నీకు నువ్వే వదులుకుంటూ వస్తున్నావు? వదురుడు కాదురా, రంపందుకొని తెంపుతున్నంత కోపం వస్తున్నా నాకు. అవునా? ఎవరి మీద వస్తుందిరా గంత కోపం? పొయ్యిలమంటే అంతా నీ ముక్కలనే కనిపిస్తుంది. ఇంకెవరి మీదరా? మరి రాముల బావ మీదనే. మందిని చూస్తేనే సిందులెత్తును కాదురా. ఎప్పుడు చూసినా కళ్ళు గుడాలు కలిసినట్టు మంచిగానే ఉండేది. ఇయ్యాల ఏమైందిరో పుండు మీద కారం చల్లినట్టు కస్సు అంటున్నావు. ఏమైందిరా పిల్ల? ఈ రాముల బావ అట మా బాబుతోని నా మీద ఎక్కిచ్చి చెప్పినట్రా. ఎంత దూరం ఎక్కించిండట్రా? థర్డ్ షర్ట్ అంతా ఎక్కిచ్చి చెప్పినట్రా. రాంగింతంత కళ్ళు తెత్తే మంచిగుండకపోనట్టున్నారా? అట్టిగానే వచ్చిండా? ఏం చేసినా సగం పనే. తెచ్చిర్రా, ఇంటికాడ బిందెలుంది, సిందులు వేసుకుంటూ తాగపో. ఎక్కించరంటే చెట్టు ఎక్కించే ఎప్పుడు కాదురా, ఉన్నెలేని ఎప్పుడు. ఓహో గట్లనా? పాతాల గరిగేసి దేవిన ఎక్కడేం లేదు. అయినా నీ గురించి ఎక్కించి చెప్పడానికే ఉన్నారా నా లొట్ట పీసు. అరే గట్ల కాదురా, మొగోళ్ళంతా తాగమా, ఉన్న బుద్ధి కాకుండా తిరగమా. దాన్ని పట్టుకొని మీ కొడుకు అట్లా ఇట్లా అని అంటే ఆ పిచ్చిని పట్టుకొని మా ఆయన ఎత్తంత ఒత్తుకుంటుండ్రా. అయ్యో అయితే తీయరా అదరా. చెప్పుడు మందికి అలవాటే, తిట్టుడు అవ్వయ్యలకు అలవాటే, పడుడు మనకు అలవాటే. గదానికే గిత్తరందెందుకురా? అయ్యో నేను కూడా గట్టినా అనుకున్నా కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా అక్కరుంటే మా బాబు నాకు పైసలు ఇచ్చేది. ఈయన ఎక్కిచ్చి చెప్పిన కానీ మా బాబు దగ్గర పైసలు ముంచే తీస్తేనే బాబు బుసోడినట్టు బుసోడుతుండ్రా. అంటే మరి పౌతు పైసలు అని అడుగుడు ఎందుకురా? ఆగరా, అది కొద్ది రోజులు ఇస్తాడు కానీ. నాకు ఇప్పుడు అర్జెంట్ రా, మా పిల్లగాడ నలవుస్తాడుగా ఉన్నట, జల్ల పట్టినట్ట పడుతుంది అది నన్ను. పెద్ద సమస్య వచ్చి పడిందే. అట్లయితే ఏడపోతే ఆన్లైన్కి ఆడుకోవాలరా. గా రాములన్న ఏవట్టే నీకు పైసలు పుడతలేవు కాబట్టి ఆయన దగ్గరనే పట్టియాలి. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు చేస్తాడు గాయనే, నాకేం పైసలు ఇస్తారా? అట్టి పిసిన నోడు అయినే మనం అడుగు తీయర్రా. మరి ఎవరు అడుగుతారా? ప్లస్ మైనస్ కలిపితే కరెంట్ వస్తుంది కానీ ప్లస్ కలిపితే కరెంట్ వస్తుందిరా. మరి ఎట్లనా? నేను చెప్తా అట్లా ఆగు. ఫోన్ వస్తాను, ఎవరు చెప్తారు? హలో రాములేనా మాట్లాడేది? నేను రావులే, మీరెవరు చెప్పురి. ఎక్కడున్నావు బావా? భావనా? నేను ఇంటికాడనే ఉన్నా కానీ ఇంతకు మీరెవరు? నేను నీ మరదల్ని, మర్చిపోయినావా? మర్దలువా? నా అత్త బిడ్డవా? నా పెళ్ళానికి చెల్లవా? నువ్వు ఏనంగా మర్దలు అవుతావు? నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వంటే నాకు పిచ్చి. గందుకేనా అంత పిస మాట్లాడతావు? ఇంతకు నీ పేరేంది? నా పేరా రామజిల్క. ఏం చిలుక? రామయిల్క. ఏంది రామచిలుకనా? నీ పేరు మంచిగా ఉన్నది. నీ గొంతు కూడా నీళ్ళల్లో చక్కెరేసి కలిపినట్టు తీయగున్నది. అరే రాములు బాగా గాలని కిక్కినరా, ఇప్పుడు ఎట్లా చేస్తాను? అది మా చిన్నప్పుడు దోస్తు ఫోన్ చేసిండే, నేను గుర్తుకొచ్చిందట. ఫోన్ చేసి నాతో మాట్లాడతాడు. నువ్వు బయట మస్తులు జోకులు చేసేదిరంటే అవి గుర్తు చేసుకొని నవ్వుతాను. నీ ముఖానికి ఇంకా గుర్తు కూడా వస్తారా? ఇంకా ఎవరు అది మాట్లాడేది? నా పెళ్ళం ఎవరితో మాట్లాడతాను అని అడుగుతాంది. అంటే నీకు పెళ్ళయిందా?
ఓ మై గాడ్ ఎంత పని అయిపోయింది. ఒకసారి మా అయింది దిగి గయ్యాలు కంప రేగుముళ్ళ కంప గస్తుంటుంది నా పిల్లం. ఇన్నో కదా దాని మాటలు. నేను నిన్ను వేసుకుందాం అనుకున్నా కానీ షెట్ నీకు పెళ్ళి అయిపోయిందా బావా? అయితే ఈ జన్మకు నాకు రాసి పెట్టలేదు అనుకుంటా. అబ్బా ఎందుకు లేదు, మనం ఇద్దరం మళ్ళా పెళ్లి చేసుకుందాం. నీ రాత నేను రాత పెళ్లి బట్టి. అవునా మా బావ బంగారం. మరి మా అక్క సంగతి ఎట్లా? అక్కడే ఉన్నది తొక్క, దాంతో ఇప్పటికే సుక్కలు చూస్తానా. అయినా ఒక్కదాన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఉండు వంట వేసిక అయితమే గాని మనం ఇద్దరం ఎప్పుడు కలుద్దాం. ఏంటిరా సొల్లు ముచ్చట్లాపి పైసలు అందుకురా. ఇగో బావా నిన్ను కలుద్దామంటే నాకు మంచి డ్రెస్ లేవు, ఎట్లా కలవాలి మరి? మంచి డ్రెస్ లేకుంటేంది, చీర కట్టుకోనరా. ఏచి ఆ చీర కట్టుకుంటే నేను మంచిగా ఉండగానే ఓ 1000 రూపాయలు పంపు, డ్రెస్ కొనుక్కొని ఆ డ్రెస్ వేసుకొని వస్తా. మరి డ్రెస్కు 1000 రూపాయలు సరిపోతాయా? ఇదే నెంబర్కి పంపియన్నా? సరే నువ్వు ఫోన్ పెట్టేసే లోపు నేను పంపిస్తా. మన అడుగు తీయడు కానీ ఆటోలు అనుడుతూనే ఇస్తా అంటాను చూడరా మా రావులబాబు వేసుంటాడు. ఆడోళ్ళ ముంగట ఏ మొగుడైనా గింతే గాని పంపుతా అన్నాడు కదా, పండగ చేసుకో ఇక. ఇవాళ ఏంది ఇంకా నా మరదలు ఫోన్ చేస్తలేదు. ఇది నిజంగానే అంటుందా లేకపోతే నాతో తమాషాలు చేస్తుందా? ఇవాళ ఫోన్ చేసినప్పుడు అడుగుతా. ఎంతసేపు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉంటావు? ఏమున్నా దాంట్లో దుకాణంలో పోయి ఉప్పు ప్యాకెట్ అనేది కూర వండాలే. నాకే పని ఉన్నదంటే లేని తోటి పెడతామైందే. పోయే తాగు ఇద్దే పైసలు. ఓ ఒక పనా నీకు? పిల్లగాడు చూస్తే పలకకుండా ఉన్నాడు. మా సరే గాని పోయిరా పో. ఏమైంది రావులు బావా ఎటు పోతాను? ఎట్టేదిరా దుకాణంలో పోతాను రాశాకు. అయితేనే కానీ ఏందే రావులు బావా నిన్నటి సంది నీకు ఫోన్ చేస్తానా? బిజీ అని వస్తుంది అంతాను. ఏమవుతో మాట్లాడుతున్నావే? ఫోన్ ఉన్నది మాట్లాడేందుకు కాకపోతే గూట్లో పెట్టుకున్నదందుకు కారా. నాతోటి మాట్లాడేందుకు ఎంతో మంది ఉన్నారు. అన్ని ముచ్చట్లు నీకు చెప్పన్నారా? రాముల బాబా నీ ఫోన్ చేస్తే బిజీ వస్తుంది అంటే రోజు రాదారా? ఇప్పుడే కొత్తగా వస్తుంది ఏంది? ఎవరన్నా ఫోన్ చేస్తేనే బిజీ వస్తుంది, అట్టుకుంటే రింగ్ అవుతుంది. దానికి విచిత్రంగా పడితేంద్రు. సరే చెప్పకుండా చెప్పబోద్ది కానీ నాకు 2000 ఉంటే లేవు బావా, మళ్ళీ తక్కర ఉన్నది. ఏంది 2000? నా దగ్గర 2 రూపాయల బిల్ల కూడా లేదురా. అయినా నువ్వు పని పాట చేయు, మళ్ళీ తిరిగి పైసలు ఎట్టిస్తావురా? అయినా మందిని పైసలు అడుకున్నందుకు నీకు సిగ్గుమానం అనిపిస్తలే ఆరబాడకావు. అయినా మంది మీద ఎన్ని రోజులైనా ఆధారపడి ఉంటావురా. పని చేసి పైసలు సంపాదించుకో. జరుగు 2000 ఇయ్యవా బావా అని ఎంత ముద్ద అడుగుతానవరా? నీ అక్క మళ్ళీ ఇంకా ఆడ నిలబడి చూస్తానవేంద్రా? నడు. నువ్వు ఎవరు అడిగితో నాకు తెలిసే బావా, ఎట్లా పట్టిస్తున్నావు నీ దగ్గర 2000. బూలచ్చి బూలచ్చి ఇక ఉప్పు ప్యాకెట్ తెచ్చా తీసుకో. నీ అవ్వ ఈ ఉప్పు ప్యాకెట్ కూడా నన్నేదో నానే నువ్వే తెచ్చుకుంటేంది. నీ అవ్వ ఇది ఇంకా ఫోన్ చేస్తలేదేంది? ఎటన్నా పనికి ఇట్లా పోయింది అయింది. ఫోన్ చేస్తాను ఇప్పుడు, చేస్తాను. హలో ఇదివరకు నాకు ఎటు పోయినావు? ఫోన్ చేస్తలేవు, నీకోసమే చూస్తానా. ఇవ్వరదాకనా దాకానికేనా? ఏంది దాకాన్లో పోయినావా? ఏమైందే నీకు రామజీలక? ఏమైందే నీకు రామజీలక? ఎందుకు పోయినావు దాకాన్లకు? నా కాలుకు దెబ్బ తాకింది. ఏంది కాలుకు దెబ్బ తాకిందా? ఎట్లా? ఏం చేసినావు? అలాగా నీడకొండకి పాలు తెద్దాని పోతా అంటే బక్క ఉన్నానని కుక్కెమ్మడ పడ్డది. భయపడి ఉరుకుతా అంటే బర్రె అడ్డం వచ్చి కింద పడ్డా. కొద్ది దెబ్బ తాకలే బావా. అయ్యో నేను మంచిగా ఉన్నానని చెప్పినా కదా, తోవంటి పోతుంటే చూసుకుంటూ నడవచ్చు కదా. నీకు దెబ్బ తాకితే నాకు నొప్పి పుడుతుంది. ఎందుకు గట్లెందుకైతుంది మరే? ఏమో ఇగో
నువ్వు నాకు పరిచయమైన కాడ నుంచి నా పానం అంతా కింది మీద అవుతాను తెలుసా. నా పెళ్ళెం పిలిచినా కూడా పట్టించుకుంటలేను. ఇగో నీ నెంబర్ నా ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకున్నావు నీకు తెలుసా? ఏమని సేవ్ చేసుకున్నావు? బంగారం అని ఫీడ్ చేసుకున్నా. అబ్బో నేను అంటే అంత ఇష్టమా నీకు? అవును. ఇగో నీ మాటలు వింటంటే ఈ రాములుగా నీ రోమాలన్నీ నిక్కబొడతాని నీకు ఎరికేనా? నా సందువాన్లు సాపైనా కప్పమూతోటి కట్టమైనా నేను నిన్నే లగ్గం చేసుకుంటా. పెళ్ళి వెనక చీర వేసుకుందాం కానీ మొదగాలైతే 2000 పంపు, లేకుంటే కుంటిదాని అవుతాట్టుండి ఇక్కడ. నేను ఉన్నాగా నిన్ను గద్దెట్లా కానిస్తా. నా 2 కాళ్ళు అమ్ముకోనైనా నీకు 2000 పంపిస్తా. ఇప్పుడు పంపిస్తానా చూడు. నా శిలుకకు కాలు దెబ్బ తాకుతుంది నవ్వుకుంటానా. ఇగో పంపిన చూడు. వచ్చినాయి బాబు, వచ్చినాయి. నేను ఉండంగా నీకే ఉండవుగా. నువ్వు ఎట్లా పంపుతావో నాకు తెలుసు బావా. ఇక చూడు నువ్వు ఎట్లా ఎగురుతున్నావు ఈ కాంచెల్లి. కన్నా నా బుజ్జి కన్నా బుజ్జి బంగారం 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 బంగారం. ఓయ్ ఊకి ఇంట్లో వండుడేనా? ఇంకా తాత వెళ్తాను. పోతా. ఈయనకు ఏడ పని లేదు, టైంకి వస్తాడు. ఆగో గోసి పెట్టుకొని రానే వచ్చింది కదా. అబ్బో మా బంగారం ఫోన్ చేస్తుంది. వచ్చేసరికి ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ పెట్టిపోతా. బంగారం ఎవరు? హలో బావా, ఏం చేస్తున్నావు? తిన్నావా? పెళ్ళి చేసుకుంటా అన్నావు కదా, ఎప్పుడు చేసుకుంటావు? హలో 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 బావా, హలో ఏమైంది? సప్పుడు చేస్తలేవు. హలో అంటే ఈ కప్పముతుడు నాకు తెలియకుండా గిన్నె ఎత్తాడా? అవ్వ ఇప్పటికి ఇప్పుడు అమ్మాయిలు కావాలంటే ఏడ దొరుకుతారు? తిరగంగా తాకుతారు. ఏంటిది? ఏం కావాలట వాళ్ళకు? గా తాతోళ్ళ మనవనికి పిల్లని చూడమన్నాడే. ఇప్పటికిప్పుడు పిల్లని చూడమంటే ఏడ దొరుకుతారే? కరెక్ట్. నీకు దొరికినంత వాళ్ళకి మందికి ఎందుకు దొరుకుతారు? నాకు దొరికినంతనా? నాకెవరు దొరికిరే? నిన్ను చేసుకున్న కాడ నుంచి నీతోటే ఊరబడితే మొదటి సంధి. మరి బంగారం అంటే ఎవతి? నీకు ఫోన్ చేసి బావ పెళ్లి చేసుకుందామని అంటాంది. నా ఫోన్ మాట్లాడినావానే? మాట్లాడినా. నువ్వు కూడా నెంబర్ బంగారం అని సేవ్ చేసుకున్నావు కదా. ఇంకా ఎర్రటి లవ్ గుర్తులు పెట్టి ఆ లెక్కలు 2 బాణం పుల్లలు పెట్టినావు కదా. అంటే కంత అక్క రాకుండా అయినా నేను నీకు? అయ్యో గదేం లేదే, ఆమె మా దోస్తే. గదే దోస్తే పెళ్లి చేసుకుంటా అంటది కదా. చేసుకొని మంచిగా ఉండుర్రి. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు ఇక ఇడుపు కాదేం ఇచ్చి నేను పోతీగా. అబ్బా పూలచ్చి నాకేం తెలియదే. అది అట్టిగానే అంటాందే. నన్ను నమ్ము. నా ఈమానంగానే పవానం చేస్తాను పచ్చడాకుతోటి. నాకే పాపం తెలియదే. మీరు మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం? మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం. లచ్చి నా మాట నమ్మే, నీ దండం పెడతా. నువ్వు బలమేంది గంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటా అంటదా? అది నాకు అవన్నీ తెలియదు. నేను నీతో ఉండయిగా. నేను దానికి ఏ మాటలు చెప్పలేదే పూలచ్చి. దాని మాటలు పట్టుకొని నన్ను ఇడిచిపెట్టుదా అంటానవానే. లచ్చి పూలచ్చి నా మాటినే. పచ్చి లంగావు నువ్వు. నన్ను వదిలించుకుందామని చూస్తాను మొదటిసారి. ఇప్పుడు ఆలోచించి ఆట ఆడతాను. మంది మాటలు నమ్ముతాను కానీ నా మాటలు నమ్మవు అనే పూలచ్చి. నువ్వు మంది మాటలు పట్టుకొని పోయినావు అనుకో ఎక్కడ కాని దానివి అయితవే. అరే నా మాట నమ్మే. మందన్న మంచోళ్ళు గాని నువ్వైతే దొంగవు. నీ మాట నమ్మితే నడి చెర్లిసి పెట్టేస్తావు. నీతో ఉండ నేను ఇడుపు కాదే ఇస్తా నీకు. ఓ పూలచ్చి ఆగే.
పూలొచ్చి ఆగే, ఓ పూలొచ్చి నా మాటినే ఆగే. అరే అబ్బా పూలొచ్చి ఆగే. ఇప్పుడు ఏమైందని నాకు ఇడుపు కాగితం ఇస్తానంటావే? ఇంకేం కావాలి? ఇంకో దాన్ని తెచ్చి నాకు చెల్లెం చేద్దామని చూస్తాను. ఉండరా దాంతోనే, మళ్ళీ నేనెందుకు, నేను ఉండా. అబ్బా ఆగే ఆగే, నేను చెప్పేది నువ్వు. అరే ఇష్టపెట్ట. ఆగు ఆగే. పూలొచ్చి ఇష్టపెట్టు. బంగారం ఇంగారని బాగానే పెట్టుకున్నా కదా. అరే ఆగే, నీకు దండం పెడతా ఆగే. ఎటు పోతాళ్ళక్క ఇద్దరు కలిసి? ఇద్దరం కలిసి కాదు రమేష్, నేను ఒక్కదానే పోతున్నా మీ బావని ఇష్టపెట్టి. పెట్టిపోతున్నావా? ఎందుకక్క? మీ బావ ఎవరో వేసుకుందామని చూస్తాను రా. ఇక నేనెందుకే కావాల మధ్యలో ఇడుపు కారం ఇస్తే మీ బావకు. ఏంది బావా, ఏమైంది? ఈ లొల్లేంది, నీ పెళ్ళేంది? ఎవరో ఫోన్ చేసింది పట్టుకొని నాకు ఇడుపు కాగితం ఇస్తానంటాందిరా మీ అక్క. ఇలా నేనేమన్నా చేసినట్టున్నది అరవారి. నువ్వు అనంది అది ఓ అంటుందా? నువ్వు చెప్పంది అది పెళ్లి చేసుకుంటా అంటుందా? నువ్వే బద్మాషి. ఇడుపు కారం ఇస్తనే నీకు, నీతో ఉండ నేను. అది కాదే పూలొచ్చి, చెప్పుడు మాట వినద్దే. చెప్పుడు మాట వింటే చూడంగా చెడిపోతారు, నీకు అర్థమైందా? నువ్వు ఎన్ని చెప్పినా నీతో ఉండ నేను. ఆగే ఓ పూలొచ్చి. ఏ పోతే పోవే, ఎవడద్దంటారా నిన్ను? అప్పటి సంది ఇడుపు కాగితం ఇస్తా అంటావు. నువ్వు పోతే నాకు ఎవరు దొరకరానే? అసలు ఏమైందే? ఏంటిది లొల్లి? మొన్న ఓ నాడు ఓ అమ్మాయి ఫోన్ చేసిందిరా. బావా బావా అన్నది పైసలు అడిగిందిరా. పైసలు అడుగుతూ ఇచ్చిన. పైసలు ఇచ్చినాక నన్ను పెళ్లి కూడా చేసుకుంటా అన్నదిరా. ఆ ముచ్చట దీనికి తెలిసి నాకు ఇడుపు కాగితం ఇస్తా అంటాందిరా. అది పోతే పోనీరా, దాన్ని చేసుకుంటా. బావా బావా అంటుందా? నీ ఫోన్లో ఆ నెంబరు బంగారాన్ని పిడేసుకున్నావా? అవునరా, నీకెట్టా తెలుసురా? అట్లా ఫోన్ చేసేది నేనే బావా, అమ్మాయి కాదు. నువ్వు చేసినవా? ఎందుకురా? నువ్వు మొన్న మా బాబుకి చెప్పినా కానీ చెల్లి ఆయన నాకు పైసలు ఇయ్యలే. అమ్మాయి లెక్క చేస్తే నువ్వు ఇస్తావని అట్లా ఫోన్ చేసిన. ఓర్ని అవ్వ, ఇదంతా నువ్వు చేసినవారా? ఇది తెలియక నీకు ఇట్లా ఎత్తి మీ అక్క నాకు ఇడుపు కాగితం ఇస్తుందట కారా? ఓ పూలొచ్చి అత్తన్నే ఇదంతా చూస్తేదే. లవ్ గుర్తులేవు, బాణం పుర్లు లేవు.